ఒక టీచర్ చాట్‌జీపీటీ యూజ్ చేశారని చెప్పి ఒక స్టూడెంట్ తాను కట్టిన ట్యూషన్ ఫీజు 6,00,000 రూపాయలు తిరిగి ఇవ్వాలని చెప్పి కాలేజీ వాళ్ళకి కంప్లైంట్ చేసిందంట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. అసలు విషయం ఏంటంటే అమెరికాలోని నార్త్ ఈస్ట్ యూనివర్సిటీలో అక్కడ ఉన్న ఎవరైతే పిల్లలు చదువుకుంటూ ఉంటారో అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ ఏం చెప్తారంటే, మీకు ఏమైనా అసైన్మెంట్స్ ఇస్తే మాత్రం చాట్‌జీపీటీని అసలు యూజ్ చేయకండి, మీరు సొంతంగానే వర్క్ చేసేవాడిని అని చెప్పారు. సో స్టూడెంట్స్ కూడా అలాగే చేసుకుంటూ వెళ్ళారు. కానీ రీసెంట్ గా కొంతమంది స్టూడెంట్స్ ఏం అబ్జర్వ్ చేశారంటే, వీళ్ళ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అంటే వీళ్ళ కాలేజీ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో సబ్జెక్ట్ సంబంధించిన మెటీరియల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు అనమాట. బట్ ఆ మెటీరియల్స్ లో ఏఐ జనరేటెడ్ సంబంధించిన మెటీరియల్స్ ని అప్లోడ్ చేసినట్టుగా కొంతమంది స్టూడెంట్స్ అనేది గుర్తించారు. అక్కడ కొన్ని ప్రాంప్ట్స్ కనిపించినాయి అనమాట. ఎక్స్పాండ్ ఆన్ ఆల్ ఏరియాస్, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, ఇటువంటి కొన్ని ప్రాంప్ట్స్ కనిపించేసరికి ఖచ్చితంగా చాట్‌జీపీటీని యూజ్ చేసే ఈ మెటీరియల్ ని క్రియేట్ చేశారని చెప్పి ఎవరైతే ఆ ప్రొఫెసర్ ఈ మెటీరియల్స్ ని ఆ సాఫ్ట్వేర్ లో అప్లోడ్ చేశారో వాళ్ళ మీద స్టూడెంట్స్ గుర్తించి మరి ఒక స్టూడెంట్ డైరెక్ట్ గా కాలేజీ వాళ్ళకే కంప్లైంట్ చేసింది. మీరేమో మమ్మల్ని చాట్‌జీపీటీని యూజ్ చేసి అసైన్మెంట్ రాయిద్ది అంటారు, బట్ డైరెక్ట్ గా మీ ప్రొఫెసర్లు మాత్రం డైరెక్ట్ చాట్‌జీపీటీని యూజ్ చేసి మెటీరియల్ పెట్టేస్తున్నారు. అప్పుడు నా చదువు చాట్‌జీపీటీ చెప్పినట్టే కదా, నేను కట్టిన 6,00,000 రూపాయలు డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయాలి, అంటే నా ట్యూషన్ ఫీజు తిరిగి ఇచ్చేయాలని చెప్పి స్టూడెంట్ డిమాండ్ చేస్తే, అలాగే వీళ్ళేమో మేమేమో ట్యూషన్ ఫీజు రిటర్న్ అని చెప్పారు. ఫైనల్ గా ఆ ప్రొఫెసర్ కూడా ఒప్పుకున్నారనమాట, నేను చాట్‌జీపీటీని యూజ్ చేసి కొంత మేరకు ఆ మెటీరియల్ డెవలప్ చేసామని చెప్పి. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 11th బ్యాచ్ జూన్ 9వ తారీఖున స్టార్ట్ అవుతుందండి. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఏ తెలుగు బిగినర్ కోర్స్ లో జాయిన్ అవుతారు అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. టేకింగ్ ఓన్లీ లిమిటెడ్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి.